జిల్లాలో నుంచి వచ్చినటువంటి మండల్ జిల్లా అధ్యక్ష కార్యవర్గంతో మన 6 జిల్లాల యొక్క కార్యవర్గ సభ్యులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకున్నటువంటి చిరకాలకు డిమాండ్ ఏదైతే జీవోఎంఎస్ నెంబర్ 15 ఇమీడియట్గా అమలు పరచాలని బీసీ డిక్లరేషన్లో పేర్కొన్నట్టుగా దాన్ని వచ్చిన 100 రోజుల్లోనే అమలు పరుస్తామని మాట ఇచ్చారు. ఇప్పటికి లేట్ అయినప్పటికీ ఇమ్మీడియట్గా మేము అది అమలు పరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీ డి నుంచి ఏదొక మార్పు ఏదైతే ఉందో దాంతో పాటు బీసీ మన ముదిరాజ్ డెవలప్మెంట్ మన సొసైటీ అదే కార్పొరేషన్ సొసైటీ ఏదైతే ఉందో దానికి 1000 కోట్ల నిధులు ఇచ్చి ముదిరాజులకి ఏదైతే ఈ యొక్క రిజర్వేషన్ డీలో ఉండడం వల్ల ఏదైతే అన్యాయం జరిగిందో అన్ఎంప్లాయిడ్ యూత్ ఏదైతే పెరిగిపోయారో వాళ్ళందరికీ కూడా ఒక సబ్సిడీ రూపంలో వాళ్ళకి ప్రోత్సాహకరమైనటువంటి ఒక స్కీమ్స్ తీసుకొచ్చి దాని ద్వారా ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని, అలాగే ఏదైతే ఫిషరీస్లో ఏదైతే మాకు ఇష్యూ జీవో 6 ఉందో దాన్ని కూడా ఇమ్మీడియట్గా అమలు పరిచే విధంగా చూడాలని, దాంతోపాటు ఈ యొక్క బీసీ గణన ఏదైతే జరుగుతుందో దాన్ని త్వరగా కంప్లీట్ చేయాలి. అలాగే ముదిరాజులు అందరూ కూడా ఒక అన్ని యూనిట్స్ ఏవైతే డివైడ్ అయ్యిందో వాళ్ళందరినీ కూడా ఒకే యూనిఫామ్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మండల్ స్థాయి నుంచి మళ్ళీ రీవ్యాంప్ చేసుకుంటూ ఈ యొక్క డిస్ట్రిక్ట్ కమిటీస్తో పాటు స్టేట్ కమిటీ కూడా రీవ్యాంప్ అయ్యే విధంగా ఈ యొక్క కార్యాచరణ జరగాలని ఇక్కడ ఈ యొక్క జనరల్ బాడీ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ అన్ని తీర్మానాలను కూడా ఏకగ్రీవంగా వాళ్ళందరూ ఆమోదించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ మండల మరియు జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపైన కూడా చర్చ జరిపారు. దాంట్లో ఏంటంటే మరీ ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఒక ముదిరాజ్ భవనాలు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉన్నాయి, జిల్లా స్థాయిలో ముదిరాజ్ భవనాలు లేకపోవడం, దానికి ప్రభుత్వం తరఫున ఒక జిల్లాకి 1 ఎకరా రేంజ్లో ఎలొకేట్ చేయగలిగితే మన ముదిరాజుల యొక్క సొంత ఫండ్స్ నుంచి ఆ యొక్క జిల్లా స్థాయిలో వాళ్ళ యొక్క ముదిరాజ్ భవనాలు నిర్మించుకోవడానికి ఈ యొక్క తీర్మానం కూడా చేయడం జరిగింది. దాన్ని కూడా తీర్మానంతో పాటు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు కూడా ఆ రిప్రజెంటేషన్స్ ఇస్తారు. ప్రజాప్రతినిధుల మద్దతుతోటి ఆ యొక్క ముదిరాజులకి ఏదైతే ముదిరాజ్ భవన్ల కోసం కేటాయించే స్థలాన్ని గురించి కూడా పరిశీలించే బాధ్యత ఆ యొక్క జిల్లా కార్యవర్గాన్ని చూసుకునే విధంగా ఈ యొక్క తీర్మానం చేసుకుంటూనే మరీ ముఖ్యంగా ఏంటంటే మనము ఏదైతే ఫిషరీస్లో వచ్చే సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా నేరుగా ఆ ఫిషర్మెన్ సొసైటీస్కి వచ్చే విధంగా చూడాలని, అలాగే మరి ఏంటంటే మనకి ఈ సబ్సిడీ ఏదైతే ఇస్తున్నారో ఆ సబ్సిడీ కూడా మనకి సీడ్ డైరెక్ట్గా సొసైటీస్కే ఇచ్చే విధంగా చూడాలని ఈ యొక్క కార్యవర్గంలో చర్చ జరిగింది. దీన్ని కూడా ఆమోదించుకొని ఇవన్నీ ఏదైతే వాళ్ళ ఉన్నాయో ఆ డిమాండ్స్ వాళ్ళకి ఇక్కడ చేసినటువంటి మినిట్స్ అన్ని కూడా మనం స్టేట్ కార్యవర్గానికి తీసుకుపోవడం జరిగింది. పురిటిగడ్డ ఈ జిల్లాలో దాదాపు 9 లక్షల మంది ముదిరాజులు ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా శాసనసభలో ఒక్కరు కూడా ఎన్నుకోకపోవడము మా దౌర్భాగ్య పరిస్థితి. మేము ఇప్పటికి కూడా యాచించే స్థితిలో ఉండి అనేక సమస్యలు ఎదుర్కొని ఇవాళ బిలో పవర్టీ లైన్లో ఎవరైనా ఉన్నారనుకుంటే ఈ రాష్ట్రంలో ఈ వరంగల్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే ముదిరాజులే ఎక్కువ % ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆర్థికంగా మరి బాగా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి